మా అన్నయ్య మ్యారేజ్కి వచ్చానని చెప్పాను కదండి. పెళ్ళికి కట్టుకోవాల్సిన శారీస్ యొక్క బ్లౌజెస్ కానీ జిగ్జాగ్ కానీ అన్నీ చేసుకోవాల్సిన పనులు అయితే ఉన్నాయన్నమాట. నాకు ఎందుకో బయటకి ఇవ్వాలంటే నచ్చట్లేదు. అందుకని చెప్పి ఎలాగో కొంచెం టైం ఉంది కదా అని చెప్పి అయితే నా బ్లౌజెస్ అయితే నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ అనేది హాఫ్లో ఉంది. ఫుల్ స్టిచ్డ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే మా మమ్మీ గులాబ్ పూలు వేస్తుంది అనమాట. మేము రేపు బయలుదేరిపోతున్నాం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మోక్ష జగిత్యాల్లో ఉన్నప్పుడే చెప్పింది అనమాట, అమ్మమ్మ నేను ఈసారి వచ్చేటప్పుడు గులాబ్ పూలు చేయని చెప్పి. ఇంకెలాగో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి అయితే గులాబ్ పూలు చేసి కొంచెం కట్టిందనమాట మధ్యలో స్నాక్స్లా తినడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాను. మధ్యలో ఒకటి బ్లౌజ్ పార్సిల్ చేయాలంటే పెయింటింగ్ వేసిన బ్లౌజ్ వచ్చేసి విజయవాడ పార్సిల్ చేసి ఇంకా నేను బస్సు అయితే ఎక్కిపోయాను అనమాట. ఇది ఏ ఊరు ఎంట్రన్స్ కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం మర్చిపోదు. మొత్తానికి నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మోక్ష అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా మేనత్త ఇంటికి తిరుగుతూ ఉంటుంది అనమాట. మా ఇంటి దగ్గర అందరి ఇల్లు కూడాను. సో మా మోక్షకి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా మంచిగా టైంపాస్ అయితే అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనులు చేస్తూ ఉంటుంది అనమాట. బంకమట్టి తెచ్చుకొని ఇలాగా మట్టి సామాన్లు అయితే తయారు చేసుకొని ఎండలో పెట్టుకుంది. సో మీలో ఎంతమంది ఎప్పుడైనా ఊర్లో వెళ్తే ఇలా మట్టి సామాన్లు తయారు చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మోక్ష అయితే మరీ అడిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.